ఇప్పుడు చెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా. ఫోన్ చేయండి ఒకసారి. ఏమైందిరా? తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా. చెప్పిన వాడికి సీట్ బెల్ట్ లేవనుకుంటాను కార్ షిఫ్ట్ కి. అన్నా ఏడన్నా ఇది యాక్సిడెంట్ అయింది? కార్ అంతా నువ్వు వచ్చే దావల్లో ఉన్నాగా గెడుస్తున్నావు మచ్చా. చెప్పారా? హలో వాట్సాప్ మై స్టాండ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు వీడియో మాత్రం చాలా అంటే చాలా పెద్ద ప్రాంక్ చేస్తున్నాం అండ్ చాలా క్రేజీ ప్రాంక్ అన్నమాట. సో మీరు చూస్తున్నట్టు హైవేలో ఉన్నాం అండ్ వెహికల్ సౌండ్ కూడా బాగా వస్తుంది. బెటర్ మనం కార్లోకి వెళ్ళి ఈ ప్రాంక్ గురించి మాట్లాడితే బాగుంటది. చలో. సో గైస్ అండ్ ఇప్పుడు ప్రాంక్ ఏంటంటే చాలా క్రేజీ ఉంటది. సో ఇప్పుడు ఫంక్షన్ కి వచ్చాం అనమాట, మనం పెళ్లికి వచ్చాం, శ్రీప్రభ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ పెళ్లికి వచ్చాం. ఇదంతా పెళ్లి సీజన్ మీ అందరికి తెలుసు. సో ఇవన్నీ పక్కన పెడతా, నాకు మెయిన్ పాయింట్ కి వస్తా. అండ్ ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో శ్రీప్రభకి యాక్సిడెంట్ అయినట్టు వీళ్ళ డాడీకి ప్రాంక్ చేస్తున్నాం. సో వాళ్ళ డాడీ మామూలుగానే ఏడ్చారు అనమాట వీడి గురించి. సో ఇందులో 2 స్పెషల్ క్యారెక్టర్స్ ని దింపుతున్నాం అనమాట. వాళ్ళ డాడీ నిజంగా ఇది నిజం రా బాబు అని నమ్మడానికి, ఎందుకంటే వాళ్ళ డాడీ మనకి మన వీడియోస్ నార్మల్ గా చూస్తుంటాడు కాబట్టి. సో అందుకు ఏ మాత్రం డౌట్ రావద్దని 2 క్యారెక్టర్స్ దింపుతున్నాం. 1 వీళ్ళక్క, 2 వీళ్ళన్న శివన్న ఇక్కడే ఉన్నాడు. అండ్ ఒక్కసారి ఆడు అన్న దుమ్ము లేచిపోవాలి ఊరు బాట ఉల్లాసంగా. సో సెకండ్ థింగ్ ఏంటంటే అక్క ఫంక్షన్ లో ఉంది, అక్కకి చెప్తాం. అక్కకి ఫోన్ చేద్దాం, ఈ ప్రాంక్ చేద్దాం అక్క, ఎట్లుంటది మంచి చెడు నువ్వే కవర్ చేయాలని చెప్పేసి. ఆల్రెడీ మా డాడీ ఆమ్లెట్ ఇచ్చాడంట. అక్క వీడియోలో ఉన్నాం, కొంచెం చూసి మాట్లాడక్క. చెప్పరా అంటుండే, చెప్పు అంట. అక్క ఒక చిన్న హెల్ప్ చెప్పేది, క్లియర్ ఏంటంటే డాడీ మీద ప్రాంక్ చేస్తున్నాం అనమాట. చాలా పెద్ద ప్రాంక్ ఇది, నువ్వు సపోర్ట్ ఉండాలి మాకి. డాడీ మీద శ్రీప్రభ గారికి యాక్సిడెంట్ అయినట్టు పెద్ద ప్రాంక్ చేస్తున్నాం. మమ్మీకి కూడా చెప్పు, టెన్షన్ అవ్వద్దు. డాడీకి చెప్పొద్దు. ఉండాక నువ్వు శివాన కూడా ఇన్వాల్వ్ ఇందులో. ఆ టెన్షన్ పడాలని పర్లేదు కానీ ప్రేమ తెలుస్తుంది టెన్షన్ లోనే. కానీ శివాన కూడా ఉన్నాడు ఇందులో, చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుండు శివాన, బాహుబలిలో ప్లే చేసినట్టు. అక్క నువ్వు చెప్పింది చేయక్క, వీడియో గురించి మాత్రం చేయవా నువ్వు? అక్క మనందరం యూట్యూబర్, నువ్వు మర్చిపోతున్నావు మళ్ళా. ప్రేమ అలాంటిది అన్నమాట. ఓకేనా? ఇగో డాడీకి దగ్గరుండి చూసుకో. డాడీతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు వీడియో బ్యాక్గ్రౌండ్ నుండి వీడియో రికార్డ్ చేయి. కాదు నువ్వు కూడా నాకు నిజంగా యాక్సిడెంట్ ఎట్లా ఫీల్ అవ్వాలి నువ్వు కూడా. నువ్వు చూసి డాడీ దగ్గరికి వెళ్ళిపో. ఓకేనా? సో అన్న ఇప్పుడు ఏమంటాం మళ్ళా, ఇట్లా చేస్తే డాడీకి ఎట్లా అనిపిస్తుంది అంటే లైక్ ఎట్లా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నా? చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాడు కానీ కాకపోతే నాకు కూడా అనిపిస్తలేదు ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే ఎట్లుంటుంది డాడీ రియాక్షన్ నాకు అనిపిస్తలేదు. కానీ నువ్వేదో ఎమోషనల్ గా నువ్వేమో చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి నేను కూడా ఏమనలేకపోతున్నా. సరే ఎట్లా రియాక్ట్ అవుతారు మీ డాడీ? ఒకవేళ తాగేసి ఉంటే మాత్రం పక్కగా రియాక్ట్ అవుతాడు, నార్మల్ రియాక్ట్ అవుతాడు. కానీ నార్మల్ మా డాడీ రియాక్ట్ చేస్తాడు అనమాట, ఏడ్ చేస్తాడు. ఇంకా అది కాకుండా నువ్వు ఇంకా ఈ యాక్సిడెంట్ మీ అన్నని ఇన్వాల్వ్ చేసిన రియల్ నిజమని మీ అన్నతోనే ఫోన్ మాట్లాడిస్తా రియల్ అనుకుంటాడు. ఇంకా చెప్తున్నా, నువ్వు ఎట్లా యాక్ట్ చేయాలి తెలుసా?
పోయి సడన్ గా ఏడ్చాలి ఆయన ముందు. నేను నిజంగా యాక్షన్ ఎట్లా ఫీల్ అవ్వాలి. అట్లా ఫీల్ అవ్వదు అక్క. నువ్వు యాక్ట్ చేస్తేనే రేపు పొద్దున నీ ఛానల్ సబ్స్క్రైబ్ అంత లేకపోతే ఏంటి యాక్టింగ్ చేయాలి నువ్వు. మాకు యాక్టివ్ అయితేనే మాకే యాక్టివ్ వచ్చిన సబ్స్క్రైబ్ చేయాలి ఛానల్. కృష్ణవేణి అఫీషియల్ లేదంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేసేది. మా పాప కోసం సబ్స్క్రైబ్ చేసుకో. చెప్పు సబ్స్క్రైబ్ సో చేసుకో. నువ్వు పోయి ఎట్లా యాక్ట్ చేయాలి తెలుసా? ఫుల్ ఏడ్చాలి. డాడీ చిచ్చుగాడికి ఇట్లా అయిందంట, ఇంకా 50-50 అన్నట్టు మాట్లాడాలి. ఓకేనా? అంటే ప్రాంక్ తెలుసు కానీ ప్రాంక్ అది అంతే. ఓకేనా? ఈ వీడియో చూసి మళ్ళీ మమ్మీ ఏడుస్తుంది. అక్క ఏమైంది అక్క? తీసుకెళ్ళిపోతున్నావు. ఏమైందుకు ఏడుస్తున్నావు అక్క? పిచ్చి పెట్టిందా అక్క? ఎందుకు ఏడుస్తున్నావు? కలవలేదు. ప్రాంక్ పక్కనే ఉన్నాడు కదా అక్క, నువ్వేందుకు మరి వీడి మీద అంటే బంగారం. సరే ట్రై చేస్తాను. చేయాలి ఇట్లనే. ఇదే కలీలు లోపల తెచ్చుకుని నువ్వు లోపలికి వెళ్ళి పోయి ఆయనకి చెప్పు, పెద్ద ఆయనకి. ఓకేనా? ఏం చేస్తుంది ఊహించుకోలేకపోతుంది వీడి మీద. సో ఫ్యామిలీ అంటే అట్లుంటది. బట్ ఇది కొంచెం ఎమోషన్స్ బయటికి తీసుకురావడానికి చేస్తున్నాం. ఏమన్నా అనుకోరు కానీ అక్క నువ్వు వెళ్ళు, ఇదే కన్నీళ్ళు ఇట్లా తిరుక్కొని పో. అరే ఇంకో కెమెరామెన్ ఇచ్చి పంపి. అరే నువ్వు వెళ్ళి వెనకాలకి వెళ్ళి కెమెరా వీడియోది. మేము ఉన్నాం, చిచ్చా లేడు, వాడు సపరేట్ కార్ లో బాయ్. ఓకే బాయ్, వెల్కల్ చిచ్చు బాయ్. సో నువ్వు వెళ్ళి బ్యాక్గ్రౌండ్ లో నువ్వు రికార్డ్ చేయి. ఓకేనా? ఇప్పుడైతే రిషి అయితే నాకు ఒక పెద్ద పని చెప్పాడు, కానీ నేనైతే అదైతే తీసుకోలేను అసలు. ఎందుకంటే ఓన్ బ్రదర్ అయితే మనం ఎప్పుడైతే మనం ఇట్లయితే అనుకోలేము. అయితే ఇప్పుడైతే నేనైతే డాడీ దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేసి అయితే నేనైతే వెళ్తూ ఉన్నాను. నాకు కొంచెం భయం అవుతుంది, చూద్దాం అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది పెళ్లిలో ఉన్నా, ఎందుకంటే అందరూ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేసి అయితే నాకైతే తెలియదు. నేనైతే సైడ్కి తీసుకొచ్చి అయితే చెప్తాను డాడీకి, చూద్దాము. ఏ నువ్వు తెలియకున్నదిరా. అట్లనేది వాళ్ళ డాడీ వస్తుంది గైస్. సెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా. వాడు వేరే కార్లో వస్తున్నాడు. అదేంది అన్న ఫోన్ చేయండి ఒకసారి. ఏమైందిరా? తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా. ఇంకా ఏడవక ఏం కదా అది ఏడా ఉన్నారు వాళ్ళు ఇక్కడే పక్కన. మరి పోయేద్దాం. హాస్పిటల్ తీసుకెళ్ళిరంట అంకుల్. హాస్పిటల్ తీసుకెళ్ళిరంట పక్కన. ఫోన్ చేసి మాకి కాల్ ఫ్రాక్చర్. ఏమైనా అర్థం కాకుండా చేస్తారు మీరు. అక్కడే వేరే కార్లో వస్తున్నాం, అందరం కార్లో వచ్చినాం, వెనక కార్లో వస్తున్నాం. మేము ముందు వచ్చినాం, వెనక వస్తున్నాం. సడన్గా ఒకసారి ఫోన్ చేయాలి. నాకు ఒకసారి ఫోన్ చేయవా? ఏడవకక్క ఏం కాదక్క. చెప్పిన వాడికి సీట్ బెల్ట్ లేవనుకుంటా కార్ షిఫ్ట్ కి. చెప్తానే ఉన్నా, వాడు వినండి నా మాట. మీరు వద్దురా ఏంటి వినరుగా వీళ్ళు అలకాయ ఖరాబ్ చేస్తారు. ఏడికంటే వాడికి చెవులు కోసం నా ఒకసారి అనుకో, నా సీరియస్ అంటున్నా వాడు. వేరే వాళ్ళకి ఫోన్ చేయరా? ఫోన్ చేయన్నా. కార్ పోదాం మరి కారు లొకేషన్ అది రోడ్ పని కదా. ఏముంది నేను చేస్తున్నా. నీ బాగోండి అడిగి ఇప్పుడే. హలో అన్నా, ఏడన్నా ఇది యాక్సిడెంట్ అయింది?
నా ఏమో నా అరే చేస్తున్నాను నేను ఆడుకున్న ప్లాన్ చేస్తారా ఆడికి చెప్తూనే ఉంటారు నేను వచ్చా దాంట్లో అన్న ఏడున్నారన్న ఏ హాస్పిటల్ జాయిన్ చేస్తారు ఇంకా జాయిన్ చేయలేదా మీరు ఇచ్చాను లొకేషన్ పెట్టినా సరే, ఏం అయినా. ఇదే నెంబర్కి లొకేషన్ పెట్టింది వస్తున్నా. ఇప్పటికి ఏడుస్తున్నావు మచ్చా చావులేని స్నేహమే తోడు ఉంటది చుక్కల్లో మధ్యలో ఏడుస్తావు ఆగు ఉన్నారేడంటే ఇంతకు లొకేషన్ చెప్పట్లేదు బండిది బండిది ఏదో ఒకటి తీయండి, పోదాం పద. ఏం సీరియస్ శ్రీప్రభాస్ ఇప్పుడే వేరే కార్లో వస్తుంటే సీరియస్ అయిందంట యాక్సిడెంట్. వచ్చే దావల్లో ఉన్నాగా పులుజల్ ఉందంట పరిస్థితి. కాలిందంట కారంతా నువ్వు చూసేదంట. దానికి సీట్ బెల్ట్లు కూడా లేవు కనీసం సీట్ బెల్ట్ పెట్టుకోమని ఎయిర్ బ్యాగ్స్ అన్నా వస్తాయి అనుకుంటే. ఒక్కరికి రా ఒక్కసారి రైట్ రా. రోడ్డు ఎక్కిన చిత్రాన్ని దెబ్బ తాకినాడు యాక్సిడెంట్ అయినాడు ఓడే ముట్టుకున్నాడు. లేడు యాక్సిడెంట్ అయితే కారు ఖరాబ్ అయిందని ఇది ముట్టుకుంటారు నిజమో కాదా ఏమో నాకు ఎక్కడ అర్థమైతే లేదు అది ఏం చెప్తలేదు అది క్లారిటీ లేదు ఇలాంటి తినే ఏమో చేసుకోవాలి ఒకటి కాదు సెకండ్ అరే చెప్పరా కార్ తీరా ఖరాబ్ చేసుకునే ఉన్నాడు నాన్నయ్యానుగా అంకుల్ ఎలా ఉంది అంకుల్ కలవర్ మాట్లాడుతుంది మరి కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది శివ అన్న అక్క మొత్తం
పాపం డాడీ కన్నా ఈ ఆంటీ బాగా ఎక్కువ రియాక్ట్ అయింది. ఏడ్చున్నారు ఎందుకండి అట్లా ఏడవకండి ఆంటీ. ఏ మమ్మీ? ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన పనికిరాని బ్యాంకులో ఏమైంది సరే మమ్మీ దాని విట్రా నవ్వాడు మీ డాడీ ఏడుస్తున్నారు డాడీ. సరే డాడీ సారీ. ఏడవకు మరి ఇంత టూ మచ్ చేయకూడదు. ఓకేనా నువ్వు డాడీతో సపరేట్ ఈ వీడియో ఎందుకు ఇష్టం తెలుసా? నిన్న ఒక డ్రైవర్ పాడిండు. డ్రైవర్ మళ్ళీ సాంగ్ ఏడుస్తూ ఉంటా అంటే చిన్నప్పుడు నువ్వు డ్రైవింగ్ చేసి నువ్వు నించినావు కదా ఇంటికి దూరంగా ఉండి. నేనేమన్నా అంటే మీ డాడీ మీద ఒక ప్రాంక్ చేద్దాం కదా, ఎంత ప్రేమ ఉంది గిన్నెలా. సరే సారీ డాడీ, సారీ మరి గింటలా. సరే సారీ డాడీ. సారీ అది అయిపోయింది. పక్కన ఏడవదు ఇంకా అట్లా వదిలేదు. సో అట్లా ఎంత ప్రేమ ఉంది. చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచినావు కదా డాడీ. కష్టపడ్డది అది అన్ని మర్చిపోయినాం కానీ ఇప్పుడు ఏం బాగుంది యాక్టింగ్ ఈయన కూడా యాక్ట్ చేసింది మళ్ళా. ఈయన ఏమన్నావు నువ్వు చెప్పు డాడీ. నెక్స్ట్ యూట్యూబ్ సరే డాడీ ఒక్క మాట చెప్పు, ఎట్లా ఎంత కష్టపడి పెంచినా చెప్పు. నేను చెప్తా మా నిజంగా చెప్తున్నా. ఇది బేసిక్ గా మా డాడీ ఒకప్పుడు అయితే నాకు ఇప్పుడు చెప్పలేడు. డ్రైవర్ మళ్ళీ సాంగ్ ఇంట్రా ఆ పాటని అర్థమవుతుంది కష్టం అని చెప్పి మా డాడీ గుర్తుండలేదు అనుకుంటాను. నాకు తెలిసి ఒక 3-4 సంవత్సరాల కింద బ్యాగ్ చెప్పిండు. ఆ పాటని నా రిషిగడ్ కార్ పెడితే ఆ పాట ఎగ్జాక్ట్ గా డ్రైవర్ మా డాడీయే. ఆ డ్రైవర్ మల్లయ్య పేరు మా డాడీ పేరే. ఎవరైతే ఆ పాట ఒక అమ్మాయి నేర్చుకుని వాడుతుందో ఆ వైఫ్ క్యారెక్టర్, ఆ వైఫ్ ఆ సాంగ్ వినిపించలేం కానీ నిజంగా మా డాడీ చిన్న పిల్లలం. ఒకప్పుడు 2-3 డీసెల్ ఉంటాం మాకు, కానీ అవన్నీ వదిలేసి కూడా చుట్టాల కోసం బయట ఒకటి మా డాడీ డ్రైవర్కి చుట్టాలకు డ్రైవింగ్ నేర్పించి చుట్టాలకు డ్రైవర్ పెట్టి ఊర్లో బతుకు తీసుకొచ్చి సిటీకి బతుకు తీసుకొచ్చి ఆ డ్రైవింగ్ నేర్పించి ఆ సొంత బండి ఇప్పించి సొంత బయట చూపించాడు. అట్లనే మా డాడీ. నేను మా అన్న కూడా పొద్దున్న 4 గంటలకు ఒకసారి, నైట్ 11 గంటలకు ఒకసారి కూడా నేను క్లీనర్ గా మా అన్న డ్రైవర్ గా పోయినాం. ఒక వర్షాపాల టైంలో ఎంత కష్టపడి పెంచిందంటే మా డాడీ ఈ రోజు పోయిందంటే ఎప్పుడు మా డాడీ కూడా నిజమే. ఇది నిజం. ఈడ వండుకుంటాడు రోజు, ఈడ ఉంటాడో రోజు, ఈడ తింటాడో రోజు. ఎవరి కోసం? పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం అంత కష్టపడి పెంచింది మా డాడీ. ఆమె మా డాడీ నైట్ అంతా డ్రైవింగ్ చేస్తారు కదా. మా డాడీ డ్రైవింగ్ చేసినప్పుడు నైట్ అంతా మమ్మీ ఫోన్ మాట్లాడుతుంది మా డాడీతో. ఎందుకు మాట్లాడుతుంది చెప్పు. నిద్ర రాదనే కదా డాడీకి నిద్ర రాదని రోజంతా మాట్లాడుతున్నాడు. నిజంగా చెప్తున్నా. మా డాడీ నాకు తెలిసి ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ నుంచి డ్రైవింగ్ మానేసి సొంతంగా ట్రాన్స్పోర్ట్ 30 సంవత్సరాలు డ్రైవింగ్ చేసిండు మా డాడీ మా కోసం. కానీ మా కోసం మా డాడీ కోసం చేసినట్టు నిజంగా చెప్తున్నా. నేను మా డాడీ కోసం ఏం చేశాను. మాకున్న ఇల్లు, మాకున్న పేరు, మాకున్న ఆస్తి గీస్తి అంతా మా తాతలు వచ్చింది కాదు, మా డాడీ ఒక్కడే సంపాదించాడు. మమ్మీ జస్ట్ మా అల్లుని కోసం 1500 రూపాయల టబ్బు అనమాట. అది తీసుకురారా అంటే మమ్మీ సొంత పైసలు ఇంకోసంటే ఏ ముద్దు అలా కొన్నారు కదా, తీసుకున్నాంటే 1500 కూర పెట్టి మా కోసం పెడుతుండే. రూపాయి. మా అక్క కూడా చదువుకుని, చదువుకుని మన చదువుకుంటూ. నేను గవర్నమెంట్ స్కూల్ వేసి మా అక్క మంచిగా ప్రైవేట్ స్కూల్ కావాలి, మన చదువుకోవాలని చెప్పి మా మమ్మీ మా అక్క మాత్రం ప్రైవేట్ తీసేది, మా గవర్నమెంట్ తీసిన ఇంగ్లీష్ చదువుకున్నాం. అంత కష్టపడి
ప్రాంక్ నువ్వు పక్కన అరే నిజం ఇగో చూడు, ఎందుకు అసలు ఇంకా ఏడుస్తున్నావు? పక్కన ఏడుస్తాడు. మరి ఏం చెప్పి నాకు పోలేదు ఇంకా భయమే పోలేదు మనకు భయం పెట్టేది అని ఏం కాదు, ప్రాంక్ ఆయన కళ్ళు చెప్పడాకే అదే భయం పోలేదు మాకు నేను దాకా ఏం కాదు, ఏం కాదు. సో ఇది నిజం. ఆమె కూడా ఏడుస్తుంది ఇంకా గుండె ఆగుతలేదు, ఇంకా ఫాస్ట్ కొట్టు. అయ్యో ఇదే నిజం. అందుకే చెప్తున్నా ఇలా పేరెంట్స్ కి చేస్తేనే తెలుసు. మనం కూడా పేరెంట్స్ తో మజాక్ చేస్తాం, మంచిగా ఉంటాం, తిడతాం, కొడతాం. మమ్మీ కూడా ఏంటి కింద మాట్లాడతాం. అది కామన్. ఎందుకంటే ఒక మన లవర్ ని ఎలా చూసుకోవడం మన అమ్మని కూడా అలానే చూసుకోవాలి. ఆ పిల్లలు కూడా ఏంటి అంట, మమ్మీ కూడా ఏంటి అంట. అంటే మా పిల్లలు చూసుకుంటే మా అమ్మ అలానే చూసుకుంటారు. మా అమ్మ ఏంటంటే చెప్పలేను, మా అమ్మగారు తెచ్చి గవర్నమెంట్ స్కూల్లో పెరిగినా ఎన్ని చేసినా కానీ మా అమ్మ మా కోసం ఇప్పటిదాకా అసలు నేను అడిగింది ఏది ఎందుకు తెలుస్తున్నావు. పోనీ సో ఫైనల్ గా ఎందుకు మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తుంది? చెప్పు చెప్పు ఓపెన్ కెమెరా చెప్పు. ఒక యాక్సిడెంట్ ఎవరికైనా భయమే కదా, బయట ఉంటారు ఎట్లుంటుందని భయమే అవుతుంది కదా. సరే మమ్మీ సారీ, ఈ ప్రేమానుభవాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ రావాలని అలా చేసా. చూడు అక్క ముందే మాట్లాడినాం, అక్క ప్రాంక్ చేద్దామని, ఆమెకు తెలిసి కూడా ఏడుస్తుందంటే చూడు ఎంత ప్రేమ ఉంది తమ్ముడు. సో ఫైనలీ ఈ వీడియో అనిపించింది మీ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ తిట్టుకోకండి, డాడీ ఎట్లా తిట్టుకుంటున్నా నాకు అర్థమైంది. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జస్ట్ మళ్ళీ ఎమోషన్స్ అన్ని బయట తీసుకోవడానికి మాత్రమే. మాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టపడి పెంచారో వీళ్ళని. సో మళ్ళీ వాళ్ళకి గుర్తు చేసి వాళ్ళకి ఒక కృతజ్ఞతగా ఈ వీడియోలో చూపించాలన్నది ఈ కాన్సెప్ట్. దానికి మేము చేయలేదు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈస్ యువర్